హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిక్ కంట్రీ ఫార్మ్స్. నేను మీ తరుణ్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన మార్కెటింగ్లో వన్ డే చిక్ కోసం ఇబ్బంది పడుతున్న ఫార్మర్స్ కోసం అయితే మనమైతే 1 మంత్ చిక్ బ్రూడింగ్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ టైం తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్లో దిగాలనుకున్నారో సో అలాంటి వారి కోసం అయితే మంత్ చిక్ అనేది చాలా బెటర్ అన్నమాట. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనం డే 1 చిక్ నుంచి బ్రూడింగ్ పెట్టి వ్యాక్సిన్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఫార్మర్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉందన్నమాట బ్రూడింగ్లో. సో ఈ చిక్స్ తీసుకుంటే చాలా ఈజీగా సర్వే అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా చిక్ అనేది పెరుగుతుంది కాబట్టి సో మంత్ చిక్ అయితే తీసుకోవడం అని చెప్తున్నాం. సో దీంట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే ఫార్మర్స్కి మొటాలిటీ శాతం అనేది చాలా తక్కువ వస్తుంది. సో పెద్ద చిక్స్ కాబట్టి మొటాలిటీ శాతం చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఏదన్నా కూడా 1 వీక్ 10 డేస్ బిల్లోనే మొటాలిటీ అనేది ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ 1 మంత్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట తీసుకున్న ఫార్మర్స్కి. సో ఇవన్నీ కూడా మనకి 24 డేస్ అనమాట. సో ఇంకో లాస్ట్ వ్యాక్సిన్ అయితే కంప్లీట్ ఉందన్నమాట మంత్ చిక్ కోసం. సో ఈ వీక్లో బుకింగ్ చేసుకుంటే ఈ బ్యాచ్ అయితే మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్ మేల్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ బ్యాచ్లో తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 90% మేల్స్ ఈ బ్యాచ్లో ఉన్నాయన్నమాట. సో 90% పిల్లలు అయితే మనం మంత్ చిక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చండి అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా మంత్ చిక్స్ ఎవరికైతే కావాలో, అది కూడా మేల్స్ కావాలో, ఈ వీక్లో బుక్ చేసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డెలివరీ ఇస్తామన్నమాట. సో ఈ వారంలో బుకింగ్ చేసుకుంటే మనమైతే బై రోడా లేదా బై ట్రైన్ అనేది ఫార్మర్ డిస్టెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సో మన దగ్గరలో ఉంటే బై రోడ్ అయితే పంపిస్తాము. సో లాంగ్ ఉంటే మాత్రం బై ట్రైన్ నియర్ బై రైల్వే స్టేషన్కి అయితే మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఆర్డర్ 100 అండి. 100 పిల్లల నుంచి మీరు 10,000 ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనం సప్లై చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు 1 డే చిక్, 1 మంత్ 45 డే చిక్, కటింగ్ బర్డ్స్ కూడా మనమైతే మార్కెట్లో సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు కంప్లీట్గా మనం కంపెనీ ఫీడ్ వాడుకుని ఎంత న్యాచురల్గా మనం ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామో. సో ఇదే